ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలందరూ స్పెసిఫిక్ గా ఉమెన్ కోరుతున్నది మాకు రాజకీయం వద్దు, న్యాయం కావాలి అని. ఈ వేదికగా నేను నారా లోకేష్ గారిని అడగదలుచుకుంటున్నాను. మీరు నమో అంటే నాయుడు మోడీ అన్నారు, మరి రాష్ట్రంలో ఉన్న మహిళలు అనుకునేది ఏంటో తెలుసా? నమ్మించి మోసం చేయడం. ఇంకా నారా లోకేష్ గారు మీ తల్లి గారిని ఒక్క మాట, చిన్న మాట అన్నారని చెప్పి రాష్ట్రం మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. మీరు బాధ్యత తీసుకొని, అలానే మీకు బాధ్యత లేదా అండి? ఆడవాళ్ళకు భద్రత కల్పించాలన్న బాధ్యత మీరు చేయాల్సిన బాధ్యత మీకు లేదా? మీకు ఇంత మ్యాండేట్ ఇచ్చి గెలిపించింది ఎందుకు? ఒక్కటంటే ఒక్కటి ఏదైనా మీరు ఆడవాళ్ళ భద్రత కోసం చేసింది ఉంటే చెప్పండి. అలానే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్నారు. అప్పట్లో పెద్ద పెద్ద స్లోగన్లే చెప్పారు. ఇల్లేమో చాలా దూరం, దారంతా గతుకులు అని చెప్పి పెద్ద పెద్ద స్లోగన్స్ చెప్పారు. మరి ఈ రోజు ఏమైంది సార్? ఈ రోజు ప్రియాంక ఒక్కటే ఇన్సిడెంట్ కాదండి, గత 2.5 సంవత్సరంగా 6 నెలల పిల్ల దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి ఇన్సిడెంట్ జరుగుతుంది. ఓవరాల్ గా మేము చెప్పిన రిపోర్ట్ కాదు, అది సెంట్రల్ బ్యూరో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 13,000+ కేసెస్ ఓన్లీ ఆన్ ది ఉమెన్ ఉన్నాయి. మరి వీటన్నిటికీ సమాధానం ఎప్పుడు చెప్తారు? ఇంకా ప్రశ్నించాల్సిన పార్టీ పెట్టిన మీరు ఇప్పుడు కనీసం పరామర్శకు కూడా ఎందుకు వెళ్ళలేకపోతున్నారండి? మీరు మొహం చాటేస్తున్నారా, లేకపోతే ఎందుకు మీరు రావట్లేదని ప్రజలు ఖచ్చితంగా అడుగుతున్నారు మిమ్మల్ని. చంద్రబాబు నాయుడు గారు, నేను 40 ఏళ్ళు రాష్ట్రంలో పాలిటిక్స్ లో ఉన్నాను, 4 టర్మ్స్ నుంచి నేను ముఖ్యమంత్రిగా చేస్తున్నాను అని అన్నారు. మరి అంత ఎక్స్పీరియన్స్ ఉన్న మీరు, మీ బ్రెయిన్ లో ఒక చిన్న ఆలోచన రాలేదండి ఆడవాళ్ళకు భద్రత కల్పించాలని? మా పార్టీలో, మీ పార్టీలో, పక్క పార్టీలు ఎందుకు సార్? ఆడవాళ్ళకి భద్రత కావాలి, న్యాయం కావాలి. మీరు ఒక్కటంటే ఒక లా తీసుకురాలి. మిమ్మల్ని ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చి ప్రజలు మిమ్మల్ని అసెంబ్లీకి పంపించింది కొత్తగా మీరు ఏదైనా చట్టాలు తీసుకొస్తారని, ఖచ్చితంగా మార్పు వస్తుందని నమ్మాం. కానీ ఈ రోజు మొత్తం నమ్మక ద్రోహం చేశారు. ఇప్పటికీ హాఫ్ ఆఫ్ మీ టర్మ్ అయిపోయింది. అందుకే నాలాంటి చదువుకున్న వాళ్ళు రోడ్డు మీదకి వస్తాము, మిమ్మల్ని ప్రశ్నిస్తాము, మిమ్మల్ని అడిగే వాళ్ళు లేరు, ప్రశ్నించే వాళ్ళు లేరని చెప్పి మీరు ఎంత వరకు నియంత్రణ పాలన చేయాలని ట్రై చేస్తున్నారు. ఇక నుంచి అది జరగదు. ప్రతి ఒక్కరు, ప్రతి చదువుకున్న ఆడపిల్ల, చదువుకున్న వాళ్ళు అందరూ మిమ్మల్ని ప్రశ్నిస్తారు. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు కాదు మాకు కావాల్సింది, సూపర్ 6 ఇవి కాదు మాకు కావాల్సింది, ఆడవాళ్ళ భద్రత. అలాంటివి ఇవ్వండి మీరు, అప్పుడు మీరు గొప్ప నొప్పుకుంటాం. అంతవరకు అసలు ఇంతవరకు ఆడవాళ్ళకి ఏం చేయలేదని రాష్ట్రం మొత్తం గమనిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. ప్రభుత్వానికంటూ చెప్పదలసింది ఒకటే, ఎందుకు ఆడవాళ్ళని మీరు రక్షించలేకపోతున్నారు? అసలు ఉమెన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ లో ఉందా లేదా? ఓన్లీ ఉమెన్ కమిషన్ అనేది మీ చుట్టూ ఉన్న మహిళల కోసమేనా? వంగలపూడి అనిత గారు, మీరు హోమ్ మినిస్టర్ గారు, మీకు చిన్న మేకప్ అన్న మాట పేరు చెప్పకుండా అంటేనే మీరు అంతలా ఉమెన్ కమిషన్ మొత్తం అట్టుడిగిపోయింది. మరి ఈ రోజు ఆడపిల్ల జీవితం అండి, ఆ అమ్మాయి తప్పలేదు. ఎవడో తాగి వాడికి ఒళ్ళు కొవ్వుతోని ఇలాంటి ఒక డాక్టర్ ని భవిష్యత్ ని, ఒక కుటుంబం యొక్క భవిష్యత్ ని నలిపేస్తే మీరు నాన్ కేవాస్ బిఎస్ఎన్ సెక్షన్స్ పెడతారా? ముందొక సెక్షన్లు పెడతారు, అమ్మాయి చనిపోయాక ఒక సెక్షన్లు పెడతారు, ఇంకా ఆల్టర్స్ ఎన్ని రోజులు ఆల్టర్ చేస్తూ ఉంటారండి బిఎన్ఎస్ సెక్షన్స్. ఒకసారి ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు అది సీసీటీవీ ఫోటోస్ చూసి మీరు నిష్పక్షపాతంగా సెక్షన్లు ఎందుకు పెట్టలేకున్నారండి? పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా. సంస్థలు ఉన్నాయి కదా, ఎందుకు సంస్థలన్నీ కూడా ప్రజల కోసం పనిచేయడం ఆపేసి పొలిటీషియన్స్ కోసం పనిచేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఎందుకంటే ఇప్పటికి 2.5 సంవత్సరం అయిపోయింది. ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే ఈ క్యాండిల్ వెలుగులో రేపది ఆదిశక్తి మిమ్మల్ని అందరినీ, మీ ప్రభుత్వాన్ని కాల్ చేసేదని మాత్రం గుర్తుపెట్టుకోండి.